అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం బాగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజు మా గణేష్ ఉత్సవ కమిటీ దగ్గరికి తీసుకెళ్తున్నాను. చూడండి ఎంత బాగా చేశారో ఈ సెటప్. అయితే చాలా రసిస్తున్నారు వినాయకుడిని చూసేసరికి. చూడండి వినాయకుడు ఎలా ఉన్నాడో. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఈసారి మా వినాయకుడు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు ఫ్రెండ్స్. అల్కాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు ఈసారి అయితే చాలా మంచి గణపతి తీసుకొచ్చారు. చూడొచ్చు ఇక్కడ చాలా అద్భుతంగా బాగుంది. బయట సెటప్ అయితే చాలా బాగా చేశారు. పక్కన ఒక స్టేజ్ కూడా ఉంటుంది, అది మీకు తొందరలో చూపిస్తాను, నెక్స్ట్ చూపిస్తాను. ఫ్లవర్స్ డెకరేషన్ అండ్ మీద రాముడు, వామనుడు, పరశురాముడు లాంటి సెటప్స్ అయితే పెట్టారు. ఇక్కడ చూడండి లైటింగ్ అయితే అదిరిపోయింది ఈసారి. మన లైటింగ్ కూడా ఇప్పుడు ముందు చూపిస్తాను ఈ వీడియోలో. ఇక్కడ స్టేజ్ చూస్తున్నారు కదా, స్టేజ్ అయితే ఇట్లా ఒక స్క్రీన్ ఉంటుంది మాకు ఎప్పుడు. ఇక్కడ మనకు ప్రీవియస్గా జరిగినాయి లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ జరిగినా అక్కడ లైవ్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇక్కడ నైట్ అయితే ప్రసాదాలు చాలా పెడతారు. ఎవ్రీ డే ఇక్కడ డిఫరెంట్ ప్రసాదాలు మంచిగా ఉండేవి పెడతారు. లైక్ పులిహోర, లైక్ స్వీట్ రైస్, అలా మంచిగానే పెడతారు ఫ్రెండ్స్. చూడండి ఇది ఫస్ట్ పూజ కంటే ముందు ఇది తీసిన వీడియో. చాలా అద్భుతంగా ఉంది ఈసారి అయితే విగ్రహం. ఈసారి గణేష్ మండపంని ఇలా డెకరేట్ చేశారు వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ క్లాత్ తోటి. చూడండి పైన 2 షాండ్లయర్ అండ్ ఫ్లవర్ డెకరేషన్ అయితే ఉంది. లైటింగ్ సెటప్తో ఈసారి మా వినాయకుడిని చాలా అద్భుతంగా తయారు చేశారు. ఇక్కడ సెటప్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ అమ్మవారి వాహనమైనటువంటి సింహవాహనము, మన శంకరుని వాహనమైనటువంటి నంది, ఈ 2 వాహనాల మీద అయితే మా వినాయకుడు కూర్చున్నాడు. ఈసారి మీరు చూడొచ్చు, ఇటు సైడు నంది, ఇటు సైడు సింహము, రెండింటిని వాహనంగా చేసుకొని ఈసారి అయితే మా గణపతి మా దగ్గరికి అయితే వచ్చాడు. ఇంకా చాలా డెకరేషన్ చేశారు విగ్రహం మీద. కిరీటం కానీ, తొండం దగ్గర ఉన్నది కానీ, ఇంకా మెడల్ వేసుకునే ఆభరణాలు కూడా చాలా అంటే చాలా మంచిగా చేశారు ఈసారి. మీకు కనిపిస్తుందో లేదో కానీ దగ్గర నుంచి చూస్తే మేము లైవ్లో చూసాం కదా, ఆ ఆర్నమెంట్స్ అయితే చాలా అదిరిపోయాయి ఈసారి. ఈ ఫస్ట్ డే తీసిన వీడియో, పూజ బిఫోర్ తీసిన వీడియో ఇది. పూజ కాకముందు అయితే ఈ వీడియో షూట్ చేసాము. అంటే ఎలా ఉంటుంది బిఫోర్ అంటే పూజ కాకముందు వినాయకుడు ఎలా అద్భుతంగా ఉన్నాడు అనేది ఈ వీడియోలో అయితే చూపించాము. ఇంకా నెక్స్ట్ ముందుకెళ్తే మనకు బయట లైటింగ్ కూడా పెట్టారు రోడ్ సైడ్, అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి ఇప్పుడు మీకు ఆ పెట్టిన ఆర్నమెంట్స్ ఎట్లా షైన్ అవుతున్నాయో చూడండి. పెట్టిన ఆర్నమెంట్స్ చాలా షైన్ అవుతున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. అప్పటికే ఆల్రెడీ మన దగ్గర సందడి మొదలైపోయింది, జనాలు అయితే అందరు వచ్చారు. ఇక్కడ పార్కింగ్ పెట్టుకోవడానికి చాలానే ప్లేస్ ఉంది, కానీ ఇక్కడ ట్రాఫిక్ జామ్ మాత్రం చాలానే అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు రోడ్ బయట ఉన్న లైటింగ్ అంతా చూపిస్తాను. లాగా ఈ పెద్ద లైట్స్ అయితే పెట్టారు. బయట చూసేసరికి అందరూ వాకింగ్ చేస్తూ అక్కడికి వస్తారు. బిగ్ టెంట్స్ అయితే అరేంజ్ చేశారు, ఎప్పుడన్నా వర్షం పడితే తడవకుండా ఉండడానికి ఫ్రెండ్స్. మా కిడ్స్కి ఇక్కడ గేమ్స్ కూడా పెడతారు ఫ్రెండ్స్. కిడ్స్కి డ్రాయింగ్ కాంపిటీషన్, డ్యాన్స్ కాంపిటీషన్, సింగింగ్ కాంపిటీషన్, ఇట్లా రకరకాలైన కాంపిటీషన్స్ అయితే పెడతారు. వాళ్ళకి లాస్ట్ డే వాళ్ళకి మెడల్స్ అండ్ ట్రోఫీస్ ఇస్తారు విన్ అయిన వాళ్ళకి. ఇప్పుడు మనం లైటింగ్ చూద్దాం రోడ్ సైడ్ రండి. ఇప్పుడు మాత్రం మనం రోడ్ పైనకి వెళ్ళి లైటింగ్ ఎలా ఉందో చూసొద్దాం ఫ్రెండ్స్. ఈ రోడ్ నుంచి మనం స్ట్రైట్కి వెళ్తే మనకు యోగా సర్కిల్ వస్తుంది. మీరు అల్కాపూర్లో ఉంటే మీకు ఈ రోడ్ ఐడియానే ఉంటుంది. ఇదండి యోగా సర్కిల్. ఇక్కడ యోగా సర్కిల్ దగ్గర లైటింగ్ సెటప్ అయితే చాలా బాగా పెట్టారు ఈసారి, చూడొచ్చు. మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ రాయండి వీడియో నచ్చితే. యోగా సర్కిల్ మొత్తం అయితే లైటింగ్తో
చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ చూడండి వ్యూ ఎట్లా చేసాము. వీడియో అయితే ఇలా షూట్ చేసాము, మేము మొత్తం కవర్ చేసాము. మీరు అల్కాపూర్లో ఉంటే మీరు చూస్తే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. యోగా సర్కిల్ నుంచి మేము ఇంకా బటర్ఫ్లై సర్కిల్ దగ్గరికి వెళ్తున్నాము. మధ్యలో ఇంకొక గణపతికి లైటింగ్ కూడా బాగా అరేంజ్ చేశారు, అది మీకు కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఎంజీ పార్క్ దగ్గర ఉన్న గణపతి దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. వేరే గణపతి దగ్గర పెట్టారు చూడండి. వినాయక చవితి వస్తే అల్కాపూర్లో సందడి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఖైరతాబాద్ చూసారా? ఖైరతాబాద్ గణేశుడు అయితే చాలా రష్ అయిపోయింది. మీరు చూస్తే కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ కూడా పార్క్లో ఎవ్రీ ఇయర్ వినాయకుని అయితే పెడతారు. ఇప్పుడు మనం బయట నుంచి లైటింగ్ అయితే చూస్తున్నాము చూడండి. లైటింగ్ ఇక్కడ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. మళ్ళీ ఇక్కడ రత్నదీప్ ఉంటుంది కదా, అటు సైడ్ వచ్చేసి మన యోగా సర్కిల్ దగ్గరని చూస్తున్నాం. మళ్ళీ మనం ఇటు సైడ్ వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మన గణేష్ ఉత్సవ్ కమిటీ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. చూడండి లైటింగ్ ఎలా ఉంటుందో. ఇటు సైడ్ మనం చూసేది ఇప్పుడు లెఫ్ట్ సైడ్. మన అల్కాపూర్లో గణేష్ ఉత్సవ్ కమిటీ ఉన్న ఎంజీ పార్క్ గణేష్ గేమ్స్ లాగా పెడతారు. కొంతమంది రేపు ఏమో ట్రోఫీస్ ఇస్తారు, అలా గేమ్స్ ఆడతారు, అలా కూచిబుడ్డి డాన్స్, రెస్టారెంట్ డాన్స్ చాలా పెడతారు. ఇప్పుడు మనకి రైట్ సైడ్ మన గణపతి ఉంటాడు చూడండి, గణేష్ ఉత్సవ కమిటీ గణపతి. చాలా బిగ్ టెంట్ చేశారు ఫ్రెండ్స్. చూడండి ఎన్ని వేసారో. చూడండి ఆ సెటప్ చూస్తే మన అర్థమైపోయింది కదా. ఇది ఎంజీ పార్క్ సైడ్ ఫ్రెండ్స్. ఎంజీ పార్క్ సైడ్ అయితే చాలా అదిరిపోయింది, చాలా అదిరిపోయింది. మనము రైట్ సైడ్ వెళ్ళేసరికి ఎంత ఉందో చూడండి లైటింగ్. ఆ లైటింగ్ చాలా మంచిగా ఉంది కదా ఫ్రెండ్. పార్క్ మొత్తం లైటింగ్ పెట్టండి సరే. ఇప్పుడు మాత్రం మనం ఎంజీ పార్క్ దగ్గర గణేశుడు వెళ్ళారని చూస్తున్నాం చూడండి. లోపల లైటింగ్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చాలానే టెంట్ చేశారు. అక్కడ ఈషాది ఒకటి పెడతారు. ఇది వాళ్ళ సెటప్. మట్టి వినాయకుడే పెట్టారు ఫ్రెండ్స్. ఫ్రెండ్లీ వినాయకుడు, ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకుడు. ఎప్పుడు ఎంజీ పార్క్లో మట్టి వినాయకుడే పెడతాడు. ఇదిగో చూడండి ఈషా ఫౌండేషన్ అయితే పెట్టాడు అక్కడ. చాలా అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇది సెల్ఫీ పాయింట్. నేనైతే ఇప్పుడు ఫోటో దిగుతున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫోటో తీసాను ఫ్రెండ్స్. అక్కడ మాత్రం ప్లాంట్స్ కూడా పెట్టారు కొన్ని. దర్శనం చేసుకోండి ఈ గణపతిని. ఇప్పుడే పూజ స్టార్ట్ అయిపోయింది. ఈ సెటప్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మనం దూరం నుంచి చూస్తున్నాం ఈ గణపతిని. గణేష్ ఉత్సవ్ కమిటీ లాగానే సేమ్ ఉంటుంది, కానీ ఇక్కడ పెద్ద స్టేజ్ పెడతారు. కొంచెం శ్రీనివాసుడు ఫ్రెండ్స్ ఇది. ఇక్కడైతే కొంచెం లైటింగ్స్ అయితే పెట్టారు ఫ్రెండ్స్, దేవుడు లైటింగ్స్ లాగా.
కొంచెం విష్ణులాగా, నరసింహలాగా, పరశురాములాగా మంచిగానే పెట్టారు ఫ్రెండ్స్. గణపతి కూడా పెట్టారు. ఇక్కడ కూడా ప్రసాదాలు అయితే చాలానే పెట్టారు ఫ్రెండ్స్. ఇది శివుడు ఫ్రెండ్స్, శివుడు లైటింగ్. సో మనం బయట లైటింగ్ చూస్తున్నాం ఫ్రెండ్స్, ఎలా ఉంటుందో. ఎంజీ పార్క్ సైడ్ బయట లైటింగ్. మన దగ్గర కొంతమంది పిల్లలైతే ఆడుకుంటున్నారు. ఇది ఎంట్రన్స్. ఇక్కడ కార్లు, బైక్లు అంతా సందడి అయిపోయింది, చాలా రష్ పెట్టేశారు. ఇప్పుడు మనము చూస్తున్నాం రోడ్ నెంబర్ 25 దగ్గర గణేష్. చూడండి ఆ సెటప్ ఎలా ఉందో మీరే చూసి చెప్పండి ఎలా ఉందో. నాకు మాత్రం వినాయక చవితి అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.